गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ भस्माभिषेकामहितकरा भस्मविभूषिता सुन्दरा हर ओं हाला हलधरा हर ओं हे शिवशंकर गिरिधर नगधर गौरी मनोहर चंद्रशेखर जटाधरा भस्माभिषेकामहितकरा भस्मविभूषिता सुंदरा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానందల హరి 36వ శ్లోకం. భక్తో భక్తి గుణామృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంభ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం
వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. భక్తః భక్తి గుణావృతే ముదామృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంభా తవ అంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రం ఉదీరయన్ నిజ శరీర ఆధార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఎలా అంటే నూతన గృహంలో మనం చక్కగా వెళ్ళేటప్పుడు పుణ్యాహవాచనం చేస్తారనమాట. కలశాలతో చక్కగా నీళ్లు పెట్టుకొని పుణ్యాహవాచనం. అటువంటి పుణ్యాహవాచనం కలశం ఇక్కడ ఒక మనస్సుగా భావించి ఆచార్యులు వారు చెప్తున్నారు ఇక్కడ ఆవాహనం చేసుకోమని అసలు దేవతని. అది అందుచేత భక్త అంటున్నారు. భక్త కాబట్టి హే సాంబ, అంబతో కూడినటువంటి ఓ సాంబ సదాశివ, భక్త అందుచేత భక్తుడునైన నేను, భక్తుడైనటువంటి నేను ఇక్కడ స్వకీయ శరీరం అంటే నిజ శరీరాగార శుద్ధిం వహన్. నిజ శరీర ఆగార శుద్ధిం వహన్. అది నిజ శరీరం అంటే తన యొక్క శరీరం అన్నమాట. తన శరీరం అనేది ఒక గృహం అన్నమాట. ఈ శరీరమే ఒక గృహం. నిజ శరీర ఆగార, తన శరీరమే ఒక ఆగారం అంటే గృహం అన్నమాట. ఈ తన యొక్క శరీరం అనే గృహాన్ని శుద్ధిం వహన్. అది ఏమిటి అంటే చక్కగా అది ఎప్పుడు చేసుకుంటున్నాం. ఎవడో పోయినప్పుడు చనిపోయినప్పుడు కూడా నక్షత్రం బాగోలేదంటే పుణ్యాహవచనం, అలాగనే అక్కడ ఉదక శుద్ధి అనేక చేస్తూనే ఉంటారు. ఎవరైనా పోయినప్పుడు మరి నక్షత్రం బాగలేదు ఏం చేస్తారు, అప్పుడు చేస్తారు. అలాగే ఏదైనా గృహప్రవేశ కార్యక్రమం ఉంది అప్పుడు చేస్తారు. అలాగనే ప్రతి విశేష కార్యక్రమాల్లో ఓ పెళ్లి కార్యక్రమం వచ్చింది అప్పుడు చేసుకోవాలి పుణ్యాహవచనం, కలశం పెట్టు అన్నింటినీ. అలాగా ఇప్పుడు ఈయన ఏమిటంటే తన శరీరముగానే ఒక గృహం. అర్థమైంది కదా. ఆ గృహంలో ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధం చేయాలన్నటువంటి బుద్ధి గలవాడని అంటున్నాడు. శరీర ఆగార శుద్ధిం వహన్. ఈ శరీరం ఏమిటి అంటే బయట శుద్ధి చేసుకుంటాం మనం. అర్థమైంది కదా. బయట శుద్ధి ఇప్పుడు అందరికీ వచ్చేసింది, పర్వాలేదు. ఇప్పుడు లోపల శుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా నమ్మకం చదువుతాం, చమకం చదువుతాం, రుద్రుడికి అభిషేకం చేస్తాం. ముందు ఏం చేస్తారు, మహాన్యాసం చేస్తారు. అర్థమైందా. ఆ మహాన్యాసం అంటే న్యాసం అంటే ఉంచుట. రోజు మనం చేసేది ఏమిటి, అంగన్యాసం, కరన్యాసం. ఏదైనా సరే మనం సంధ్యావందనం చేసామనుకోండి, అంగన్యాసం, కరన్యాసం. అలాగని ఇప్పుడు అమ్మవారిని ఏదో స్తోత్రం చదివామనుకోండి, ఓం మై మంగుష్టాభ్యాయ నమః, ఓం క్లీం తర్జనీభ్యో నమః, ఓం సౌ మధుమాభ్యాయ నమః, ఓం మై మనామికాభ్యో, ఓం క్లీం కనిష్ఠికాభ్యో, ఓం సౌ కరతల కరపృష్టాభ్యాం. ఇంతవరకే ఉంటుంది. దీన్ని మహన్యాసం అనరు. అర్థమైంది కదా. దీన్ని లఘున్యాసం అంటారు. ఒకవేళ మనం తీసుకుంటే మహన్యాసం విస్తారం, అన్ని అవయవాల్ని తాకాల, పైన దాకాలి, కింద దాకాలి, పక్కలు దాకాలి, దిక్కులు దాకాలి, అన్నీ దాకాల. అన్నీ తాగితే అప్పుడు ఏమవుతుంది, శరీరం
శుద్ధి అవుతుంది. అన్నీ మొత్తం వెనక ముందు వీపు ఒళ్ళు మొత్తం స్థానాలన్నీ తాకాలి. అప్పుడు శుద్ధి అవుతుంది. అప్పుడే ఇది శుద్ధి చేసుకొని అప్పుడు ఈశ్వరుడి దగ్గరికి పోతామన్నమాట. ఓం హరహర మహాదేవ శంభోని జలం అప్పుడు వస్తాం. నమస్తే రుద్రమన్యవతో దిశవే నమః, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. మంత్రాలు ఉదాహరణ చెబుతున్నాను మీకు. అలాగనే నా హృదయ గృహలో శుద్ధి కావాలి. అర్థమైంది కదా? ఆ శుద్ధికి ఒక మనోభావన కావాలి. ఆ భావన విధానాన్ని ఇక్కడ చెప్తున్నారు. భక్త అహం, నేను భక్తున్నైన నేను ఏమి చెప్తున్నాను, నిజ శరీరాగార శుద్ధిం వహన్. ఈ శరీరం అనే గృహం శుద్ధిని కలిగిన వాడనై, అది చెయ్యాలన్నట్టు వాడనై. ఇంకా ఎలాగా రుచికరం రుచిరం, రుచిరం అన్నిటికీ రుచి ఉండాలి. ఆ రుచి ఉంటేనే కంటికి రుచి కాదు, ఇప్పుడు చెవులకు రుచి కాదు, మనస్సుకు రుచి ఉండాలి. అర్థమైంది కదా? ఇప్పుడు దేనికి రుచి ఉండాలంటే మనస్సుకి రుచి ఉండాలన్నమాట. అందుచేత ఇప్పుడు మనస్సుకి అటువంటి రుచి అయినటువంటి కళ్యాణం, కళ్యాణం మనస్సుకి ఇంపైనటువంటిది. మనస్సుకి రుచి ఏమిటంటే మనస్సుకి ఇంపైనటువంటి కళ్యాణం ఆపాదయన్. మంచి మనస్సుకు ఒక మంగళమయమైనటువంటి స్థితిని కలిగించడానికి, సంపాదించడానికి ఉద్దేశంతో ఉన్నటువంటి వారనైన నేను ఇప్పుడు ఈ మనస్సుని ఒక కలశంగా తయారు చేస్తున్నారు. అర్థమైంది కదా? ఇక్కడ ఏమిటంటే మనస్సే ఒక కలశం. మరి ఇప్పుడు కలశానికి ఏమి చుడతారు అంటే దారాలు చుడతారు. ప్రతి కలశానికి ఒక రీలు బండి తెచ్చి దారాలు చుడతాడు. మరి ఈ కలశానికి, లోపల కలశానికి ఏమి దారాలు అని చెప్తున్నారు ఇక్కడ. అయ్యా ఆపాదయన్ భక్తి గుణావృతే. దీనికి ఏమిటయ్యా అంటే గుణం అంటే త్రాడు. గుణం అంటే త్రాడు. గుణానికి నిన్న మొన్న చెప్పినాను కదా, గుణం అంటే త్రాడు. గుణం అంటే మంచి గుణమా చెడ్డ గుణమా ఏమంటావు? అలాగనే గుణం అంటే సత్వగుణమా రజోగుణమా తమో గుణమా ఇన్ని భావాలు ఉంటాయి. వాటిలో ఒకటి మనకి భక్తి గుణావృతే. ఆ భక్తి అనే నూలు పోగులు ఉండాలి. భక్తి అన్నటువంటిది అందుకనే అది నూలు పోగులతో కట్టాలి బాగా. ఇంకదే మనము ఒకవేళ ఆ నూలు పోగులతో ఇక్కడ కలశానికి దారాలన్నమాట. అర్థమైంది కదా? ఈ మనస్సు అనే చెంబు కలశానికి భక్తి అనే దారంతో ఇప్పుడు తాడు కట్టాలి మనం. కాబట్టి 5 తాళ్ళు కడుతూనే ఉన్నాం రోజు. చాతుర్మాసంలో 9 కలసరికి తాళ్ళు కట్టే పెట్టాము అక్కడ. అర్థమైంది కదా? బయట కట్టడాలా? ఇప్పుడు లోపల కలసరికి ఇప్పుడు తాడు కట్టుకోవాలా? అర్థమైంది కదా? అందుచేతే భక్త్యా తుష్యతి కేవలం నచ గుణైర్భక్తి ప్రియో మాధవ అన్నారు. మరి భగవంతుడు తుష్టి పొందాలంటే ఏముండాలి? భక్తి ఉండాలి. అందుకే భగవద్గీతలు ఏం చెప్పాడు? భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధో అర్జున. కాబట్టి అర్జున, నేను శక్యం కావాలంటే నువ్వు ఇంకో దానితో నాకు కట్టలేవు. భక్తి అనే తాడుతో కట్టావా, నీ ఆ తాడు తెంపుకోలేను నేను. నువ్వు ఏ తాడు తెంపినా నాకు ఆగవు. గొలుసులతో ఇనప గొలుసులతో కట్టినా నాకు ఏమీ లేదు. అన్ని గొలుసులు కట్టాడు దుర్యోధనుడు కూడా అక్కడ. అర్థమైందా? అందుచేత నువ్వు ఏ గొలుసులతో కట్టినా లాభం లేదు. ఇనప ఎందుకయ్యా, నీకు రత్నాలు గొలుసులు కడతానంటావా? ఎందుకా రత్నాలు గిత్నాలు? అవి నీ నుంచి వచ్చే నా నుంచి వచ్చే చెప్పు రత్నాలు. నువ్వు నిన్నబుట్టావు, అర్థమైంది కదా? ఇవన్నీ అప్పుడే నేను పుట్టించి వాటివన్నీ నాకు అవసరం లేదని వదిలేశాను. అవన్నీ నేను పెట్టుకుంటే నాకు పెద్ద సముద్రం అయిపోతుంది. అర్థమైంది కదా?
దానికి ఒక సముద్రం నేను సంపాదించుకోవాలి, డబ్బు అంతా దాచుకోవడానికి. అందుచేత భక్తి అనే త్రాడు, అది ఆ త్రాడు అందుకే మా అహం శక్య, నేను స్వాధీనం అవుతాను. అనన్య భక్త్యా అహమేవ శక్య, నేను నీకు స్వాధీనం కావాలంటే. అందుకని ఇప్పుడు ఈ మనస్సు మనకి నిలవాలంటే ఈ కలశానికి ఏం కట్టాలి? భక్తి గుణావృతి. భక్తి అనే 3 పోగులతో చుట్టాలి. దేనికి? కలశానికి, అంటే మనస్సుకి అది అందివ్వాలి. ఇక ఎలాంటిది దీనికి? అందులో జలం పొయ్యాలి. ఎందులో? అది కలశంలో ఒట్టి కలశం ఏమి లాభం, దాని పేరే పూర్ణ కలశం అని పేరు అనమాట. అర్థమైంది కదా? అందుకని దాని నిండా నీళ్ళు పోయాలి. మరి ఏమిటో ఇక్కడ వాటర్ జలం అంటే చెప్తున్నా, ముదమృత పూర్ణే. ముద అంటే సంతోషం. అటువంటి సంతోషమనే ఉదకాలతో పూర్ణంగా నిందించబడాలి. ఆ భక్తి మనస్సు అనే కలశానికి భక్తి అనే పైన ఏమి తాడులు కట్టి, ఇప్పుడు నీళ్ళు ఏం పోయాలి మనము? సంతోషం. ఆ తాడులు కట్టేస్తాం, వచ్చింది గొడవ. ఈ కలశం పెట్టేస్తాం. ఇది పెట్టాలంటే కష్టం, అర్థమైంది కదా? ఈ సంతోషం పెట్టాలంటే ఎప్పుడు పెట్టలేము, పెడతాం అప్పుడప్పుడు. ఈ సంతోష కలశం తగ్గిందంతా ఇక దుఃఖ కలశాలే. అర్థమైంది కదా? దుఃఖం నీళ్ళు పోస్తే ఆ కలశంలో దుఃఖ నీళ్ళు పోస్తుంటే ఇంకెక్కడ అవుతుంది అదే? మనస్సు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి కదా, సంతోషం అన్నమాట. అందుకనే భాగవతులు చెప్తున్నారు కదా, సంతోషకి ఏమి లాభం? సంతోషం జలం పోస్తే సంతుష్టుని 3 జగముల పోచుండు. అర్థమైంది కదా? సంతోషికి ఎప్పుడు జరుగు సుఖం, సంతసంబున ముక్తి సతీ దొరకు, అది అనమాట. కాబట్టి పతంజలి మహర్షి ఏమన్నాడు? సంతోషాత్ అనుత్తమ లాభ. అయ్యా, ఈ లాభాల కంటే గొప్ప లాభం ఏమిటి అంటే ఆ సంతోషం వల్ల ఏమి లాభం వస్తుంది అని ప్రశ్న వచ్చింది అనమాట. అర్థమైంది కదా? ప్రశ్న ఇస్తే పతంజలి అప్పుడు విచారించి సంతోషాత్ అనుత్తమ లాభ. ఏ ప్రకృతి పురుష వివేకమైతే అసంప్రజ్ఞాత సమాధిగా యోగశాస్త్రంలో చెప్పబడి ఉన్నదో, అర్థమైంది కదా? సంప్రజ్ఞాత సమాధి అనేది ధ్యేయంతో సంబంధమైనది. అసంప్రజ్ఞాత సమాధి అన్నటువంటిది అది వివేకంతో కూడి ఉన్నది. ఏ వివేకము? అందులో పతంజలి చెప్పిన వివేకం ప్రకృతి పురుష వివేకం. మనకేం వివేకమో అదే ఆత్మానాత్మ వివేకం. పురుషుడు జాగల ఆత్మను పెట్టుకుంటా కాబట్టి ఆ ప్రకృతి జాగాలో అనాత్మను పెట్టుకుంటాం మనం. ఇంత తేడా. ఈ వివేకం అన్నటువంటిది సంతోషం వల్ల చక్కగా కలుగుతుందట. అందుచేత అటువంటి జలం పోస్తున్నానని చెప్తున్నారు ఇప్పుడు ఆచార్యుల వారు. ముదమృతా పూర్ణే. ఇక ప్రసన్నే, ఇక్కడ ఈ విధంగా పెట్టి ఈ హృదయానికి అన్నమాట, ఇదంతా హృదయ కమలంలో ఉన్నటువంటి దాన్ని పెట్టి ఇప్పుడు ప్రసన్నే, ఆ స్వచ్ఛమైనటువంటి అటువంటి కుంభం అనే మనస్సు అనే కలశమందు ఏం పెట్టాలి ఇప్పుడు అంటున్నాడు. అది ప్రసన్నే మన కుంభే. ఇక్కడ ఏంటి? మనస్సే కుంభం. కుంభం అంటే కలశం. కుంభం అంటే కొండ అంటాం కదా, కడవ అంటాం. ఇక్కడ కుంభం. అది పూర్ణ కుంభం అంటే ఏమంటారు? పూర్ణ కడవ అంటారు, పూర్ణ కలశం అంటారు. ఇక్కడ మన మామూలు ఇంట్లో నీళ్లు పెట్టుకుంటే పూర్ణ కుంభం అంటే పూర్ణ ఘటం అన్నమాట. అది దేవుడు జరిపెడితే అయిపోయింది, కలశం అయిపోయింది. ఇటు వస్తే కలశం, అటు వెళ్తే కొండ, ఇంతే తేడా. అటు వెళ్తే చెంబు అనమాట. బజార్ నుంచి అట్టుపడి తీసుకొస్తుంటే అర్థమైంది కదా, ఎలాగిచ్చారా అని అంటాడు. ఏంటి డజన్? అది గుడిలోని తీసుకొస్తే అడవడు, ప్రసాదం అయిపోయాయి. అదే గుడిలో పనులు చేస్తుండే అనుకో, అలా కొబ్బరికాయ పుష్పం అని పండ్లు ఎలా కొన్నామని అంటాడు. ఏంటి అప్పుడు అండో
ప్రసాదం అనమాట. లోపలికి వెళ్ళొస్తే ప్రసాదం, ఏమి బయట ఉంటే పండ్లు. ఆ ప్రకారముగా ఇక్కడ చెప్తున్నాడు. ఈ మన కుంభే, ఆ ప్రసన్నం అంటే స్వచ్ఛమైనటువంటి ఆ కుంభమునందు, మనస్సు అనే కలశమునందు, ఇక తవా అంగ్రి పల్లవయుగం. అక్కడ ఏమిటంటే మామూలు దాంట్లో మనము ఏం చేస్తాము, ఆ యొక్క మామిడి కొమ్మలు పెట్టేస్తాం. మామిడి కొమ్మలు దొరకకపోతే తమలపాకులు, అర్థమైంది కదా. ఇంకేదో ఒకటి ఉండాలా, కలసం చుట్టూ పచ్చగా కనబడుతుండాలా. మరి మనకు అలవాటు పోయింది కదా, ఏది పెట్టకపోతే బోర్డులాగా ఉంటుంది, వచ్చింది గొడవ. అన్నీ పెడితే అలంకారంగా ఉంటుంది. అంతే, మనకి అలంకారం ఎక్కువైతేనే మనసు నిలుస్తుంది. అది ఏమీ లేదు, అదేది వెళ్ళాం కానీ అంత అద్భుతంగా ఏం కనబడలేదు అంటారు, అర్థమైంది కదా. అది అందుచేత ఇప్పుడు నా తవ అంగ్రి పల్లవయగం, ఆ పల్లవం అంటే మంచి ఆకులు అనమాట. లేదా ఆ పల్లవయమైన ఆకులు ఏమిటంటే తన యొక్క పాదాలే పల్లవులు. ఏమి ఆ కలశంలో ఏం పెడతాను, నీ యొక్క దివ్యపాదాలు రెండూ కూడా అవి నేను మామిడాకుల్లాగా పెట్టుకుంటానంటున్నాడు. ఇప్పుడు ఆ కలశం పెట్టాడు, కలశంలో నీళ్ళు పోశాడు, సంతోషమైన నీళ్ళు పోశాడు. మనస్సు అనే కలశం పెట్టాడు. కలశంలోని ఇప్పుడు ఏం పెట్టాలి అంటే ఆకులు పెట్టాలి. ఆ ఆకులు ఏమి ఆకులే అంటే ఆ యొక్క భగవంతుని శివుడి యొక్క దేవుని యొక్క ఆ ఆకులే, ఇక్కడ పాదాలే ఆకులు. చూడు మరి ఇది ఒక ఏమిటి అంటే మనోభావన. ఎందుకంటే మనస్సు ఎంత భావిస్తూ ఉంటుంటే అంత తన్మయం నొందుతూ ఉంటుంటుంది. బాకీ విషయాలు ఎందుకు భావించినా తన్మయం నొందుతుంది, అర్థమైంది కదా. అంతర్ విషయ భగవద్గీత భావించినా ఇది భగవత్ తన్మయం, అదే విషయ తన్మయం, రెండు తన్మయాలే. కానీ ఈ తన్మయం ఏకాగ్రతనిచ్చి జ్ఞానానికి హేతు అవుతుంది, ఆ తన్మయం అనేకాగ్రతనిచ్చి దుఃఖానికి హేతు అయిపోతుంది. అందుచేత సరే, ఇప్పుడు ఇంతవరకు ఆ యొక్క రెండు పాదములు, ఎందుకంటే ఈ పాదాలే లోకానికి ఆధారాలు, అర్థమైంది కదా. ఇంకేమిటి మరి, ఈ పాదాలే అనేకమైనటువంటి ఒక ధర్మ సంస్థాపనకి ఎన్నో క్షేత్రాలు తిరిగి 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 ధర్మ సంస్థాపన అర్థాయ సంభవామి యుగే యుగే. ఈ పాదాలతోనే మహాత్ములు కానీ లోకులు కానీ యాత్ర చేసి, అర్థమైంది కదా, పవిత్రమైనటువంటి పాదాలు అయిపోతున్నాయి. అన్ని స్థలాలకి వెళ్ళినటువంటి నడిచెళ్ళిన పాదాలు, అన్ని ధర్మాలన్నీ పుణ్యాలన్నీ దానిలో ఉన్నాయి. అందుచేత అది ఇంద్ర పెడతా తమలపాకుల్లో, అర్థమైంది, పెట్టి ఇక కొబ్బరికాయ ఉండాలి, కొబ్బరి బొండ ఉండాలి కదా. ఏమిటయా కొబ్బరి బొండ అంటే చెప్తున్నారు ఇక్కడ, సంవిత్ ఫలం. సంవిత్ ఫలం ఇది కొబ్బరి బొండం అన్నమాట. సంవిత్ అంటే జ్ఞానం, ఇది సంవిత్ అంటే జ్ఞానం. అందుచేత అది జ్ఞానం అనే కొబ్బరి బొండాన్ని స్థాపించాలి, అర్థమైందా. ఇది అన్నమాట మనకి జ్ఞానం అనే కొబ్బరి బొండాన్ని ఈ మనస్సు అనే ఈ చెంబులో ఈ జ్ఞానం అనే కొబ్బరి బొండం పెట్టాల, అది లెక్క. ఆ విధంగా భావిస్తున్నారు ఆచార్యుల వారు పెట్టి. అదేమిటి, సంవిత్ఫలం సంస్థాప్య, అర్థమైంది కదా. ఆ సంవిత్ఫలాన్ని చక్కగా సంస్థాప్య అంటే బాగుగా దాన్ని ఇటు అటు కదిలిపోకుండా బొండం, అర్థమైంది కదా. మళ్ళీ ఊగుతూ ఉంటుంటే ఏమిటి, ఊగితే జీవుడు, ఊగకపోతే దేవుడు అన్నారు, అర్థమైంది కదా. ఊగులాడితే జీవుడు, ఊగుకుంటుంటే దేవుడు, ఇలా ఊగుతూ ఉంటుంటే జీవుడు అయిపోతాడు ఆయన. అందుకని బాగా స్థాపించాలి. విగ్రహం ఎలా స్థాపించాలి, సంస్థాపింగా మనం ఊగాలి కానీ అది ఊగదు. మనం ఊగితే కానీ పైన అవ్వదు. ఆయన ఊగేటంటే మనకు భయం వేస్తుంది, ఏమిటో బాబు దెబ్బకి పారిపోతారు. ఆ ఊగితో అటు 4 సార్లు ఊగారనుకో ఇంక దేవుడితో ఎవడో ఉన్నాడు, ఏ శ్రమ వాడిందో
లేకపోతే ఏది వాలిందో అర్థమైంది కదా, అలా ఊతున్నాడు. ఆ ఊపు మన మీదకి వచ్చేదని భయం అన్నమాట అందరికీ. అందుచేత ఆ ప్రకారముగా ఆ కొబ్బరికి పోయిన జ్ఞానాన్ని స్థాపించాలి. జ్ఞానాన్ని స్థాపించాలి అంటే ఆ వివేకం అన్నటువంటిది చక్కగా ఉండాలి. అర్థమైంది కదా, వివేకము చక్కగా ఉన్నది. అది దాన్ని ఏమిటి సంవిత్ అంటే జ్ఞానం. సంవిత్ ఫలం జ్ఞానం అనే కొబ్బరి బండను పెట్టి సంస్థాప్య సత్వం మంత్రం. ఏమిటయ్యా అంటే చక్కగా ఇవన్నీ కూడా మంత్రాలు కూడా కొన్ని రజోగుణ మంత్రాలు ఉంటాయి, కొన్ని తమోగుణ మంత్రాలు ఉంటాయి, కొన్ని సత్వగుణ మంత్రాలు ఉంటాయి. అందుచేత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ తమోగుణమైనటువంటి క్రియ మంత్రాలు పెట్టుకోకూడదు అక్కడ. అర్థమైంది కదా, అంత లోపలికి వెళ్ళి అక్కడెందుకు ఇదంతా. అదేదో బయట పెట్టుకుంటే గందరగోళం లేకుండా ఉంటుంది, ఈ లోపలికి పెట్టుకోవడం ఎందుకు. అందుకని సత్వగుణం ఏంటి, తారక మంత్రం. తారక మంత్రం అంటే అర్థమేంటి, తరతీతి తారకం. తారకం అంటే తరతి, త్రూప్లవనే అనే ధాతువు నుంచి అది ప్లవం అంటే ఏమిటి, నదిని దాటించిన వాడ అనమాట. ఈ మంత్రాలన్నీ తారకం అంటే అది తారక మంత్రం అంటే ఒకదాని కాదు, అన్నిటికీ జనరల్ నామం తారక మంత్రం అంతే. అది రాముడు తీస్తే రామతారకం, శివుడు తీస్తే శివతారకం, గణపతి తీస్తే గణపతి తారకం. అదేవిధంగా దేవి మంత్రం ఇస్తే దేవీ తారకం, ఆంజనేయుడిని ఇస్తే ఆంజనేయ తారకం. కొంతమంది తెలియదు, ఆంజనేయ మంత్రం ఇచ్చారు కానీ తారక మంత్రం ఇవ్వలేదంట. ఓ నీ దుంపాది, నీకు తారకం ఇవ్వలేదు, నువ్వు తెలియచ్చు పో అంటాడు ఆయన. ఏమే అసలు మంత్రం తారకం, ప్రత్యేకంగా తారక మంత్రాలు ఇక్కడ. ఈ మంత్రాలు తరింపు చేస్తాయి కాబట్టి అందుకే అన్నాడు, తారకం సూటెరగవలెనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకోరన్నా. ఈ పద్యాలు అనమాట. కాబట్టి ఆ తారకం సూటిగా తెలుసుకోరన్నా అన్నాడు. నువ్వు సూటిగా అంటే అది మహాత్ముల సమ్ముఖంలో లేకపోతే గురు సమ్ముఖంలో ఆ తరించే ఉపాయాన్ని తెలుసుకోమని సూటిగా అనమాట. అది సూటి అనమాట. తారకం సూటెరుగవలెనన్నా, అది ఆ తారకము దానిని చక్కగా తరించే ఉపాయం ఎలాగో తెలుసుకోమన్నాడు. అందుచేత ఇక్కడ మనకి ఏం చెప్పారు, మనకి మంత్రం. మంత్రం అంటే ఏమిటది, తరించేది మంత్రం. మంత్ర మననాత్తు త్రాయతే ఇది మంత్ర. అర్థమైంది కదా. మంత్రం అంటే ఏమిటి, మననాత్తు మంత్ర. ఇది మననాత్తు మంత్ర. మననం ఏది చేయబడుతుందో దానిని ఏమన్నారు, మంత్రము. ఒకసారి అనుకుంటే కాదు, ఒకసారి అనుకుంటే నామము అంతే, మాటికి అనుకుంటే మంత్రము. అర్థమైంది కదా, అది ఒకసారి. అందుచేత మననాత్తు, మననం చేస్తే మరి మా మంత్రంలో మననాత్తు త్రా ఉంది, త్రాయితే రక్షిస్తున్నది అనమాట. త్రా రక్షణే ధాతువు ఏమి చక్కగా మనం రక్షిస్తుంది. అందుకనే మంత్రం, అది మంత్రం అయింది. అర్థమైంది కదా. మంత్రం అంటే ఏమిటంటే రక్షించేది అది. ఇక అటువంటిది చేయాలి. మననాత్తి మంత్ర. ఆ మంత్రాన్ని మనం, అది ఏ మంత్రం కానీ, ఓం నమ శివాయ అనేది అయినా సరే తారకమే, ఓం నమో నారాయణాయ అన్నా తారకమే, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నా తారకమే, ఓం శ్రీ లలితా దేవి అయిన మన్న తారకమే. ఇవన్నీ కూడా ఏమిటి, మన తరించే మంత్రాలు. ఈ మంత్రాలు ఏం చేస్తాయి, జపం చేయగా మనస్సు సూక్ష్మం అవుతుంది. అప్పుడేమో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ కలిగేటప్పుడు ఏమవుతుంది, మనకి ఈ మంత్రము ఇక తరింప చేయాలి కదా. ఇటువంటి వేదాంత బోధ వినాలనే శ్రద్ధను కలిగిస్తుంది. అది అన్నమాట. అర్థమైంది కదా. అప్పుడు ఈ వేదాంతం మనం వినాలని శ్రద్ధను కలిగిస్తుంది, ఏదో రూపంలో కలిగిస్తుంది. రామకృష్ణ పరమహంస కలిగించింది కదా. ఆయన అలాగా ఆ మంత్రం జపంతో అలా ఉండిపోయి అమ్మవారిని ఎప్పుడూ ఐక్యం చేసుకుని ఉండిపోయాడు. ఇప్పుడు అమ్మవారు చూశాడు, ఇంక వీడి ఇలా ఇందులోనే ఉన్నాడు, వీడిని తీసి ఒడ్డున వేస్తే కానీ ఇంకా లాభం లేదు. అర్థమైంది కదా. అయిపోయింది వీడి కోర్సు, వీడికి నాకు సంబంధమైన కోర్సు అయిపోయింది.
వీడికి పైగా పంపించాలి పిహెచ్డీకి అని అప్పుడు తోతాపుని పంపించింది. అర్థమైందా? ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఏమయ్యాడు? ఆయన అడిగాడు, నేను తరింప చేసేది ఒక మంత్రం చెప్పాలా అన్నాడు. అదేంటి ఇంతకుముందు మంత్రం ఇచ్చింది అమ్మ, అప్పుడే నాకు ఆ అమ్మతో ఆ మంత్రం చేస్తుండే అన్నాడు. కాబట్టి ఇంకా ఎన్ని మంత్రాలు ఉంటాయని అడిగాడు. అర్థమైంది కదా? ఇది నువ్వు జపం చేయక్కర్లేదులే, అది నీకు జపము, ఇది నీకు తెలుసుకుంటే సరిపోద్ది, తెలియకపోతే కాసేపు జపం చేసుకో అని చెప్పాడు. ఎవరా ఏమిటి ఇదంతా గందరగోళంలాగా ఉంది, నాకేం అర్థం అవడం లేదు. రేపు అమ్మగారిని అడిగొస్తే నా బుర్రకి ఎక్కుతో లేకపోతే ఎక్కదో కూర్చో అన్నాడు. అంతే. ఆయన కూర్చోడు పాప, ఎందుకో వచ్చినాడు, ఎక్కడ పోతాడు? అన్నాడు. అమ్మగారిని అడిగాడు, ఏంటి నీకంటే ఎవరైనా ఇంకో దేవుడు ఉన్నాడా అని. ఇంకో శక్తి ఉందా? ఉన్నది అన్నాడు. ఎవరు? అమ్మగారు. నేనేం మోసపోయాను, ఏది నువ్వే అనుకున్నా నన్ను ఉద్ధరిస్తావని, ఇంకోడు ఉన్నాడంటే నేను నిన్ను పట్టుకొని ఏడ్చాను. మళ్ళీ పాప నీరస అయిపోయాడు. అర్థమైందా? ఇవే నీరస అవ్వక్కర్లేదు, అది ఉంటే దాని సంగతి చెప్పే అన్నాడు. ఎవరు? అది నా డ్యూటీ అయిపోయా. కాబట్టి నీ దగ్గరికి డ్యూటీ. అర్థమైందా? కాబట్టి అది అందుచేత అది వారి డ్యూటీ. అదే తోతాపురి నా రూపంలో వచ్చాడు, తెలుసుకోమన్నాడు. అప్పుడు ఆయన తత్వమసి మహావాక్యం బోధించాడు. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి, అది తారకమే. ఇది ఒక స్టెప్ని బోధిస్తుంది, అది మనకి లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇలాగా అటువంటి మంత్రం ఉదీరయన్ హరహర మహాదేవ శంభో లేకపోతే నమో నారాయణ ఉచ్చరించచ్చు పుణ్యాహవాచనం ప్రకటీకరోమి, అది అన్నమాట. అర్థమైందా? ఈ మంత్రంతో ఏమైపోతుంది? పవిత్రమైపోతుంది. వేద మంత్రాలతోనే కదా పవిత్రం అవుతుంది. దాన్ని అలా పెట్టి ఇలా పెట్టి నీళ్ళు అందరేసి ఆ నీళ్ళు ఇందులేసి ఈ నీళ్ళు అందరేస్తే మూడు కలిసిపోతాయి. ఇప్పుడు అంతా పుణ్యాహవాచనం, శరీరం మీద చెల్లెత్తారు. అలాగ మనస్సుతోనే ఈయన పుణ్యాహవాచనం. ఆ మనోమాలిన్యాన్ని తొలగిపోయి ఆ తారకాన్ని ఏమి చక్కగా మనకి తరింప చేసినటువంటి ఆ జ్ఞానం అన్నటువంటి కొబ్బరి బొండాన్ని పెట్టి, అర్థమైందే, ఈయన పుణ్యాహవాచనం చేస్తున్నాడు. అది ఆ పుణ్యాహవాచనంలో ఏమైపోయింది? చక్కగా ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం ఆయనకి కలిగింది. అది అన్నమాట. ఆ ప్రకారం నీకు నేను పుణ్యాహవాచనం చేస్తున్నాను అని ఆ శివనామం అనే తారకంతో పవిత్రీకరణం చేసుకోవాలి, చేసుకున్నాడు ఆయన. అలాగా ఆ విధంగా చెప్పారు. చెప్పి ఇప్పుడు 37 చెప్తున్నారు. ఆమ్నాయాం బుద్ధిమాదరేణ సుమనస్సంగా సముద్యన్మనో మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుః సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరం ఆ సౌభాగ్యం తన్వతే ఆమ్నాయ అంబుధిం ఆదరేణ సుమనః సంగాః సముద్యత్ మనః మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరం ఆ సౌభాగ్యం ఆతన్వతే. అది అందుచేత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు దేవతలు
దానవులు కలిగి మందరగిరి పర్వతాన్ని తరచారు. తరిచిన తర్వాత వారికి ఏమిటి చక్కనైనటువంటి అమృతము వచ్చింది. తరే విషయం వచ్చిన సంగతి తర్వాత చూస్తాం. అది అందులో వారికి కామధేను వచ్చింది, కల్పతరం వచ్చింది, రకరకాల వస్తువులన్నీ వచ్చేసాయి ఎవరికి అందులో. అలాగనే ఇప్పుడు అమృతం వాళ్ళకి ఏమిటంటే ఆనందం అన్నమాట. ఇక ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇతను ఇక తన హృదయంలోనే ఆ మందర పర్వతం అని తరచడం ప్రారంభిస్తాడనమాట. అర్థమైంది కదా. దాంట్లో అమృతం వచ్చింది. ఇందులో బ్రహ్మానంద అమృతాన్ని పొందడానికి ఇది ఒక సాధన అనమాట. అది అందుచేత అందుకనే 2 కర్రల ఉత్తరాధని అధరాలని 2 బాగా మదిస్తే అగ్ని వస్తుంది అనమాట. ఆ ప్రకారం యోగంలో కూడా మనస్సుని ఆ ప్రకారంగా ఒక అధరాన్ని ఆ యొక్క బుద్ధిని ఒక అధరానిగా చేసుకొని స్వర్ణించమని అక్కడ చెబుతారు. ఇక్కడ అలాగనే మరి మదనం ఎట్లాగా మదనం చెప్తున్నారు. సుమన సంగా సుమన అంటే ఏంటి? సుమన సంగా సముద్యత్ మన అది సుమన. అది ఎలాగంటే సుమన సంగా, సంఘం అంటే సమూహం. సుమన సుమనస్సు కలవాడు, సుమతి అంటే మంచి బుద్ధి కలవాడు, సుమనస్సు అంటే మంచి వివేకము కలవాడు. అది మంచి అలాగా. అందుకని వీళ్ళంతా ఎవరో పండిత బృందములు, వీళ్ళందరూ ఒక విచారణతో చక్కగా మనస్సుని పరిశుద్ధం చేసుకోవడానికి వీలైనటువంటి ఒక వేదాన్ని చక్కగా చదవడానికి ఉద్దేశం కలిగినటువంటి వీరు ఎలాంటి వారు? పండిత బృందాలన్నమాట. సుమన సంఘాహ అది. అటువంటి సుమన సంఘాహ సముద్యత్. మరి వాళ్ళు ఎలాగా? సమ్యక్ ఉద్యత్. మంచి ఏదైనా పని చేసేటప్పుడు ఆ యొక్క బృందం ఎలా ఉండాలి అంటే ఒక సత్వగుణ సముదాయంతో ఉండేటప్పుడు ఏ పనైనా ప్రశాంతమైన వాతావరణం అవుతాయి. అలాగనే వాళ్ళ గుణాలు కూడా మంచిగా ఉండాలి. అందుచేత ఇవాళ ఒప్పుతున్నాయన్నమాట. ఆ సముద్యత్వం అంటే మంచిగా ఆ గుణాలన్నీ ప్రకాశమానమై ఉన్నాయి ఆ పండితుల బృందంలో బండి. అక్కడ ఏమిటంటే చెప్తున్నారు మనహ. ఈ మనస్సు అన్నటువంటిది ఇది. దాన్ని ఏంటి ఇక్కడ కూడా కట్టాలి మనస్సుని. త్రాడుగా చేయాలి. మధించాలి అంటే త్రాడు కావాలి. ఆ త్రాడు కావాలి అంటే ఏం చేయాలి? ఆ మనస్సు అనే త్రాడు ఎలాగ ఉండాలంటే దృఢ భక్తి రజ్జు సహితం. ఇందాకేం చెప్పాడు అక్కడ? త్రాడు చెప్పాడు కదా, అది గుణమని, భక్తి అనే గుణం. అలాగే దృఢభక్తి రజ్జు సహితం. రజ్జు అన్న త్రాడే, గుణమన్న త్రాడే. రజ్జు సర్పభ్రాంతి అంటాం కదా, త్రాటి మీద సర్పభ్రాంతి. అందుకు రజ్జు విజ్జీకొల్టు త్రాడు, గుణము విజ్జీకొల్టు త్రాడు. అలాగే ఒక దగ్గర ఒక పదం వాడుతుంటారు. అది ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారముగా ఈ దేవతా పండిత బృందాలందరూ కూడా మంచిగా మంచి గుణములతో కూడుకున్న వారు ఏంటి వారి యొక్క మనస్సు, అటువంటి మనస్సుని ఎలాగా? దృఢభక్తి అంటే ఏమిటి? చంచల భక్తిని దృఢం అనరు. అర్థమైంది కదా. అచంచల భక్తి అనే త్రాడుతో ఏదైనా పని నెరవేరాలి అంటే అది స్థిర బుద్ధి ఉండాలి. ఆ స్థిర బుద్ధి అయినటువంటి త్రాడుతో ఇక మంథానం. ఇక కవం. అది మనకి కవం ఉండాలి. ఇక్కడ ఆ త్రాడుతో కూడినటువంటి కవం అన్నమాట. అటువంటి ఈ కవం ఎలాగుంటుంది అంటే భక్తి అనే త్రాడు కట్టినతో ఎలా ఉంటుందో దానితో కూడినటువంటి ఆ కవముగా చెయ్యాలి.
ఏమిటి? ఈ మనస్సును మనం ఏంటి? దృఢభక్తి అంటే అచంచల భక్తి అనే త్రాడుతో కూడినటువంటి కవ్వంగా ఈ మనస్సును మనం చేసుకోవాలి. అది ఏమవుతుంది? ఇంకా ఎలా చేయాలి? దేంతో మదించాలి? ఆమ్నాయాంబుధిం ఆమ్నాయాంబుధిం ఆదరేణ మధిత్వా. అది దీన్ని ఎలా చేయాలంటే ఆమ్నాయ అంబుధిం. అది మరి ఎక్కడికి మదించాలి మనస్సుని? త్రాడు బాగా భక్తి అనే తాడు కట్టాం మనస్సుకి, ఇది ఒక కవంగా తయారు చేశాం మనస్సుని. ఇప్పుడు ఎక్కడ మదించాలి అంటే ఆమ్నాయ అంబుధిం. ఆమ్నాయం ఈజ్ ఈక్వల్ టు వేదం. ఆమ్నాయం అంటే వేదం. ఆ వేదమే ఒక సముద్రం అన్నమాట. వేద సముద్రం పెద్ద రాశి అంటారు కదా, వేదనిధి, వేదరాశి, ఇదొక సముద్రం అంటారు. అటువంటి వేద సముద్రమును ఎలా ఉండాలి? ఆదరేనా, దాని ఏందో చక్కగా ఆదరభావం ఉండాలి. ఆదరభావం అంటే దాని ఎందు మనకి ఎక్కువ ప్రీతి ఉండాలి. అది ఎప్పుడైనా తన పని నెరవేరుస్తుందనే ఆదరభావం ఉండాలి. దానిని నిరాధరణ చేయకూడదు. ఏమంటారు? ఆదరభావం ఉండాలి. అది ఆసక్తితో ఏమిటి? మధిత్వా, బాగా తరచాలి. అర్థమైందా? అది తరిచి ఇక అప్పుడు దాంట్లో మనకి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అర్థమైందిగా? తరుస్తూ ఉంటుంటే ఎలాగైతే మరి దానివల్ల సోమం, ఆ చంద్రుని, అలాగని కల్పతరం, కల్పవృక్షము, సుపర్వసురభిం, కామధేనువు, చింతామణిని ఏమి ధీమతాం, ఏమి అది ఇంకా ఇవన్నీ అక్కడ ఎలాగైతే పుట్టినాయో. అర్థమైంది కదా? ధీమతాం. ధీమతాం అంటే ఎవరు? మంచి బుద్ధి గలవారు. ధీమతాం నిత్యానంద సుధాం. ధీమతాం అంటే ఆ బుద్ధికి అనమాట. ధీ అంటే బుద్ధి, ధీమతాం షష్ఠి. కాబట్టి అటువంటి బుద్ధికి ఈ బుద్ధికి ఏమిటి సమ్మతము? అన్నీ సమ్మతమే. దానికి సమ్మతం ఏమిటంటే ఒకదానికంటే ఒక గొప్పది ముందు చూసుకుంటుంది ఆ బుద్ధి ఎప్పుడు కూడా. అది విచారణ చేయగా గొప్పది లోకంలో పరమాత్మ కంటే భిన్నమైనది ఇంకొకటి లేదని అవధి చూసేసింది. అర్థమైంది కదా? బుద్ధి చూసింది కాబట్టి ఇప్పుడు ఆ బుద్ధికి సమ్మతమైంది ఏమంటే నిత్యానంద సుధాం. అది అన్నమాట. ఏమి? నిత్యానందం అంటే ఎల్లప్పుడూ ఆనంద, సుధాం అంటే అమృతం, ఆనందామృతము అటు పానం చేయాలి. అర్థమైంది కదా? అటువంటి నిత్యానంద సుధాం. నిత్యానందం అంటే ఎల్లప్పుడు ఉండేది, ఎల్లప్పుడు లేనిది ఏమంటారు? ఏమి? దానికి అశాశ్వతం అంటారు. ఏమి? ఎల్లప్పుడు ఉంటే శాశ్వతం. శాశ్వతం ఈజ్ ఈక్వల్ టు నిత్యం, నిత్యం ఈజ్ ఈక్వల్ టు శాశ్వతం. ఎందుకంటే పదాలు ఇక్కడ నిత్యం అన్నారే, ఇంకో దగ్గర శాశ్వతం అన్నారే, అది కాబట్టి నిత్యాన్నదాతలన్నా శాశ్వత అన్నదాతలన్నా రెండు ఒకటే అన్నమాట. అర్థమైంది కదా? ఆ విధంగా ఈ ప్రకారంగా శాశ్వత నిత్యానంద సుధాం అంటే శాశ్వతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి ఆ అమృతమును. అది ఎలాగది? నిరంతర రమా సౌభాగ్యం. ఇది ఎలాంటిదంటే ఎలాగ అవిచ్ఛిన్నమైనటువంటి లక్ష్మీ సమృద్ధి అన్నమాట. ఇది కూడా ఇది ఏ లక్ష్మి? మోక్ష సామ్రాజ్య లక్ష్మి. అర్థమైంది కదా? అష్టలక్ష్మిలు ఉన్నాయి కదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, మోక్షలక్ష్మి. అర్థమైందా? ఇక్కడ ఈయనకి వచ్చినటువంటిది ఏ లక్ష్మి అంటే 8 లక్ష్మీలే ఉదాహరణ చెబుతున్నా. అందుచేత నిత్యానంద సుధాం ఆ శాశ్వతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి ఆ అమృతాన్ని
నిరంతర రమా సౌభాగ్యం. కాబట్టి ఆ మోక్షలక్ష్మి సమృద్ధిగా మనకి కలుగుతూ ఉన్నది. ఈ విధమైనది మనస్సుని కవముగా చేసుకొని ఆ వేదాలని చక్కగా మనం తరచాలి. అర్థమైందా? ఆ వేదం అనే సముద్రాన్ని తెరిస్తే ఆ వేదములలో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. విజేత స్వర్గకామహ, వాడు అది పట్టుకొని స్వర్గానికి పోతాడు. ఆ వేదములు తరిచి వాడు స్వర్గమే వాడికి అంతే, ఎందుకంటే ఎక్కువ లేదు అంటాడు. కామధేను దొరికినోడు జాలే నాకు అనుకుంటాడు. కల్పతరం దొరికిన నాకు ఇంక జాలే, కోరికలన్నీ అయిపోతాయి అంటాడు. ఇంకోటికి వేదాలు తరిచి ఆ సంతానం కలిగింది, చాలు ఇంక నాకే వేదం వద్దు పడలేదు వాడు అంటాడు. అర్థమైందా? అలా కాకుండా అందులో రసామృతాన్ని చూసుకోవాలి మనమేంటి, అది చెప్తున్నారన్నమాట. నిత్యానంద సుధాం, అది అలాగనే ఇవన్నీ పోతే కదా అప్పుడు వచ్చింది అమృతం. అర్థమైంది కదా? అంతా పోయిన తర్వాత అప్పుడు వచ్చింది అమృతం. ఇలాగే ఈ ప్రకారంగా మంచిది మనం పని చేసినప్పుడు ఎన్నో వస్తాయి. తపస్సు చేస్తూ ఉంటాం, అలాగనే ఏదో మంచి అనుష్ఠానం చేస్తూ ఉంటుంటాం. చక్కగా మనకి తెలియకుండా సిద్ధులు వచ్చేస్తుంటాయి. అర్థమైంది కదా? కొంతమంది ఆ సిద్ధుల్లోనే ఆగిపోతారు. వాడు ధ్యానంలో కూర్చున్నాడు, ఇలా చేయన్నాడు, తక్కువ విభూతి వచ్చింది. అప్పుడు ఏమైపోయింది, నా సిద్ధి వచ్చేసింది అనుకున్నాడు. అర్థమైంది కదా? అది ఇవన్నీ ఏమిటంటే ఆ విభూతి అయిపోయాయి, ఇంకా దాంతో సరిపోయాయి. ఇలాగే ఈ కొంతమంది పట్టుకోవచ్చు, ఈ అమృత పూర్తి తరుస్తున్నప్పుడు కొన్ని వస్తుంటాయి. అది దాంతోనే అయిపోయింది అనమాట. ఇంక వాడు బతుకో అక్కడితో సరి. ఆ తర్వాత కూడా తరిస్తే ఈ యొక్క ఈ బ్రహ్మానంద అమృతం పుడుతుంది. లేకపోతే ఎక్కడ పుడుతుంది ఇది? మొట్టమొదటి ఇవన్నీ ప్రలోభాలు. ఆయన నచికేతుడికి అలాగే చెప్పాడు, ఎందుకు దాని మీద పోతావో అతను కవయోపి మోహిత అని భగవద్గీత చెప్పింది కదయ్యా. కవులే మోహపడుతున్నారు ఈ విషయంలో, నీకెందుకు చిన్న కుర్రోడవో, నీకు కొన్ని ప్రలోభాలు పెట్టాడు సిద్ధులు, నీకు ఏదనుకుంటే అది అయిపోద్ది, నాకే వద్దుడు అనేసాడు ఆయన. అర్థమైంది కదా? మహర్షి మలయాళ స్వాముల వారు కూడా తపస్సు చేస్తున్నప్పుడు ఏవో కొన్ని సిద్ధులు వచ్చినాయి. సరే ఎవరు పట్టుకెళ్ళేవారు పాపము లాస్ట్లో అన్న. అప్పుడు వెళ్తున్నప్పుడు ఇక అందరూ అయ్యో స్వామివారు అడుగుపెట్టారు, మా ఊర్లో ఎంతమందో ఎప్పుడూ కాలిపోయేది, ఈ సంవత్సరం నుంచి కాలలేదే, ఆయన అడుగుపెట్టేది కాలలేదే. ఇక ప్రతివాడు కాలిపోయిన వాళ్ళందరూ పడిపోవడం ఏమిటి, కాలిపోవడం. అర్థమైందా? ఇంకొక ఊర్లో పశువులన్నీ పోతుంటే ఆ ఊరు స్వామివారు అనుకున్నారు, ఏంట్రా వీళ్ళు పిలిచేది దేనికి, నేను తపస్సు దేనికి, ఇదేమిటి కొమ్మ మునిగిపోయిందా ఇదంతా. ఓహో, ఇవన్నీ మనం చేసిన పని దీనికి కాకపోయినా ఇవి వస్తుంటాయి, ఇవి ప్రలోభాలు అన్నమాట మనకి అని. మళ్ళీ అప్పుడు పరమేశ్వర, ఏడుకొండల వెంకటేశ్వర నీ సన్నిధానానికి వచ్చాను బాబు. ఇక కాబట్టి ఇక్కడ ఈ రోజు నుంచి నాకే సిద్ధి కలగకుండా ఉండుగాక సంవత్సరం తపస్సు చేస్తే అప్పుడు కలగకుండా పోయినాయట. అర్థమైందా? మన మొర ఆలకిస్తాడు కదా, వీడికి ఏమి ఇచ్చినా వద్దని ఏడుస్తున్నాడు, ఈ ఏడుపు ఎక్కువైపోతే కష్టమో చాలని. ఆ విధంగా కాకుండా ఇటువంటి చింతామణి నిత్యానంద సుధా, అటువంటి అమృతం వంటి ఆ నిత్యానంద స్వరూపమైనటువంటి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అతన్వతే పొందుతున్నారు. ఈ విధంగా ఆ పండిత బృందాలు మనం ఎవరు పండితులు, మనం మనమే పండితులు, ఇంకా పండితులు. కాబట్టి విచారించిన పాల సముద్రాన్ని మనం తరిచినట్టుగా ఇందులో మనకి పొందుతూ ఉన్నాము అన్నటువంటిది. దేవతలు ఆ మందర పర్వతాన్ని నైవేద్యంగా చేసి ఆ సముద్రాన్ని వధించి ఇవన్నీ పొందారో, అలాగా ఈ విద్వాంసులు ఏమిటి, తన మనస్సుని ఏం చేయాలి, కవముగా చేయాలి, భక్తిని త్రాడుగా చేయాలి, వేదాలని వేదములనే సముద్రాన్ని దీంతో మథించాలి. దాని నుంచి భక్తులకు వచ్చినటువంటివి వస్తువులు వస్తూ ఉంటాయి. కానీ మనము అమృతం వచ్చిన దాకా ఎలా తరిచిపెట్టారో అలాగే నిత్యానంద స్వరూపమైన మోక్షలక్ష్మి సామ్రాజ్యం మనం లభించినంత వరకు చేసి అది ఎప్పుడు వచ్చిందో దాన్ని మనం పొందుతాము అన్నటువంటిది, మధ్యలో వదిలిపెట్టకూడదు అన్నటువంటిది చెప్పుకొచ్చారన్నమాట.
ఈ విధంగా చెప్పి 37. ఇప్పుడు మరి ఏమిటి 38. 38లో ప్రాపుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమసద్గణ సేవితో మృగధర పూర్ణస్తమోమోచక చేత పుష్కరలక్షితో భవతి చేదానంద పాథోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తథా జాయతే. ఇప్పుడు చెప్తున్నారు ఇక మనకి ఆ భగవంతుని ఏ విధంగా మనం ధ్యానించాలో అది మళ్ళీ చెప్తున్నారు. అయ్యా ఆయనకి ఏ విధంగా మనం ఉన్నటువంటి స్వరూపాన్ని ధ్యానిస్తున్నాము పొందుతామని. ప్రాక్పుణ్యాచల ప్రాక్పుణ్యం అంటే పూర్వజన్మముల్లో చేసుకున్నటువంటి ఏ పుణ్యం అయితే ఉన్నదో, అచలం అంటే అది ఒక పెద్ద గొట్ట అనమాట. అర్థమైంది కదా. పుణ్యం పెరగాలి, ఎంత గొట్ట పెరిగితే అంత మంచిది. అర్థమైంది కదా. పాపం పెరిగితేనే కష్టం, కానీ కొండలో పుణ్యం ఎంత పెరిగితే అంత మంచిది. ఆ పుణ్యం అలాగ తీసుకుపోతుంది, మోక్షం అది అనమాట. కాబట్టి అది చెప్తున్నారు. ప్రాక్పుణ్యాచల ఈ ప్రకారముగా మార్గదర్శిత సుధామూర్తి అది ఆ యొక్క ఆ పుణ్యము మార్గదర్శిత అది ఏమవుతుంది, అది మంచి మార్గాన్ని చూపబడినటువంటి సుధామూర్తి అది అటువంటి స్వరూపము ఎవరిది, ఆ శివుడిది అనమాట. అర్థమైంది కదా. అది ఎట్లాగంటే ప్రాక్పుణ్యాచలం, అలాగనే తూర్పు ముఖంలో అటువంటిది ఎలాగైతే మొట్టమొదటి సూర్యుడు ఉదయిస్తూ ఉంటుంటాడో ఉదయగిరి, అటువంటి పర్వతం ఉదయగిరి అనే ఒక పర్వతంలాగా ఆ ప్రకారముగా చూపబడినటువంటి సుధామూర్తిది అనమాట. అటువంటి అమృత శరీరముతో కూడినటువంటి వాడు ఒకటి. 2 ఆ యొక్క ఇలాంటి వాడు ఇంకా ప్రసన్న శివ, ఇంకా శివుడు ఎలా ఉంటాడు, స్వచ్ఛమైనటువంటి వాడు. కాబట్టి ప్రసన్నం అంటే ఏమిటి, ఆనందం. ఆ ఆనందంలో దుఃఖం ఉంటే స్వచ్ఛం కాదు, ఆనందం ఉంటే స్వచ్ఛం. ఇది అనమాట. దుఃఖం అన్నటువంటిది ఏమిటి, పాపఫలం. ఆనందం అనేది ఏమిటి, పుణ్యఫలం. ఆ విధంగా ప్రసన్న శివం, శివుడంటేనే అసలు ఆనంద స్వరూపుడు, మంగళమయుడు, అటువంటి ఆహ్లాదకరమైన వాడు. అటువంటి ప్రసన్న శివ అంటే ఆహ్లాదకరుడైనటువంటి శివుడు అనమాట. అటువంటి శివుడిని ఇప్పుడు సోమ సద్గణసేవిత. సోముడు అంటే ఎవరు మనకి ఇక్కడ, చక్కగా చంద్రుడనమాట. అర్థమైంది కదా. సోమ అంటే చంద్రుడు. ఎలాగా, సద్గణసేవిత అంటే సజ్జనులతో సజ్జన సమూహంతో పూజింపబడినవాడు సోమ. అది కాబట్టి ఇక్కడ ఏమిటి మరి, చంద్రుని తీసుకుంటే ఆయనకి ఎవరయ్యా అంటే, ఆయన మామూలు చంద్రుడు ఏమిటి, నక్షత్ర గణముతో కూడుకున్నవాడు. అది నక్షత్రాణం అహం శశి అంటాడు. ఈ భగవద్గీతలో నక్షత్రములలో చంద్రుడు నేనంటాడు. ఆ నక్షత్రాలతో కూడుకొనబడిన వాడు అక్కడ. ఇక్కడేమిటి, ఇక్కడ మనకి సద్గణ సేవిత, సజ్జన సమూహంచే పూజింపబడిన వాడు ఎవరు, ఆ యొక్క పరమేశ్వరుడు. అలాగా. ఇంకా మృగధర, ఆ లేడిని చక్కగా లేడి చర్మాన్ని లేకపోతే లేడిని కానీ ధరించినటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు, పూర్ణ, ఆ చంద్రుడు ఎలాగైతే పూర్ణిమ నాడు
షోడశ కళ పరిపూర్ణంగా ఉంటాడో, అర్థమైంది కదా. అలాగే ఇతను పూర్ణత్వాత్తు, అంతటా నిండబడినవాడు. పూర్ణం అంటే ఏమిటి? ప్రపంచమంతా నిండబడినవాడు. ఆ ఎవరు? ఆ పరమశివుడు. అర్థమైంది. పూర్ణత్వాతిథి పురుష, కాబట్టి అంతటా నిండబడిన వాడే అటువంటి వాడు పూర్ణ. అది చంద్రుడిని తీసుకుంటే షోడశ కళా పరిపూర్ణుడిగా భావించుకోవాలి. అది ఈశ్వరుని తీసుకుంటే ఏం చేయాలి? అంతటా వ్యాపించినవాడు, అది అన్నమాట. ఇంకా ఎలాగా? తమోవాచక, ఇంకా ఎలాంటి వాడు? అజ్ఞానాన్ని, చీకటిని రూపుమాపేవాడు, అటువంటి వాడు. ఇక్కడ ఏంటంటే ఒక చంద్ర సామ్యాన్ని తీసుకొని పోలుస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అజ్ఞానాన్ని, చీకటిని పోగొట్టేవాడు అటువంటి సోమ అంటే ఈశ్వరుడు అనే చంద్రుడు. సో ప్రాగల్భ్యేనా, ప్రాగల్భ్యం అంటే చక్కనైనటువంటి ఒక విశేషమైనటువంటి ప్రౌఢిమ. ప్రాగల్భ్యం మంచి విశేషమైన ఒక రూపం, మంచి విశేషమైన ఒక ఆకారం, అటువంటి దాని నుంచి చక్కగా కూడినవాడు. ఇంకా ఎలాగా? చేత పుష్కర లక్ష్మీ, ఇంకా ఎలాగా అతడు? చేత పుష్కర లక్ష్మీ. చేత అంటే మనకి ఈ యొక్క చిత్తం. ఈ చిత్తానికి పుష్కరం ఏమిటి? ఈ హృదయాకాశమే ఇది. దీనికి పుష్కరం. ఈయన ఎక్కడ ఉంటాడు? ఈ చిత్తము పుష్కరం. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృదయసేజ్జున తిష్టతి. ఆ పరమేశ్వరుడు సకలభూత హృదయ కమలంలో ఉంటాడు. అందుచేత ఆ హృదయాకాశమందు చక్కగా చూడబడినవాడు ఆ పరమేశ్వరుడు. అర్థమైంది కదా. అది చెప్తున్నాడు. చేత, ఆ మనస్సు ద్వారా ఏమి చక్కగా పుష్కర లక్ష్మి, ఆ హృదయాకాశమునందు చూడబడినవాడు. భవతి చేత్తు, ఆ విధముగా ఆగితే ఆనందపాదో నిధి. ఇప్పుడు చెప్తున్నాడు. ఈ విధంగా మనం భావించుకుంటే, అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పిన ఈ లక్షణాలు భావించుకుంటే అక్కడ ఏమిటంటే ఆనంద పాథోనిధి. ఇక్కడ అది విజృంభతే. పాథోనిధి అంటే జలనిధి, ఏటి సముద్రం. ఆ సముద్రం ఎలాగా? ఆనంద సముద్రం అన్నమాట. అర్థమైంది కదా. అది పాథ జలము, దానికి నిధి ఏమిటి? ఇవన్నీ కలిసి అక్కడికి వెళ్తుంటే జలాలన్నీ ఎక్కడికి? సముద్రంలోనికి. అందుకే దానికి పాథోనిధి. ఇక్కడ ఏంటి? మనము ఈ విధమైన భావన చేసి హృదయాకాశంలో ఆ శివుని భావిస్తే మనకి ఇక్కడ ఆనందపాధోనిధి. ఇది అక్కడ ఆ సముద్రం విజృంభతే, అక్కడ ఆ సముద్రం. ఇక్కడ ఈ ఆనంద సముద్రం ఉప్పొంగిపోతూ ఉంటుంటుంది. అర్థమైంది కదా. అందుకే అది ఉప్పొంగాలంటే ఆనంద సముద్రం ఉప్పొంగితే అక్కడ దుఃఖమే ఉండదు. అర్థమైంది కదా. ఇక దుఃఖ సముద్రం ఉప్పొంగితే ఆనందమే. ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడే. ఈ సముద్రం పొంగినా ఆయనకి ఎప్పుడో లేదు, కానీ ఆ భావన మనకు కలగదు. అది అనమాట. అందుచేత తదా అప్పుడు సుమనసాం, సుమనస్సు అంటే మంచి మనస్సు కాబట్టి సుసంస్కృతం, సంస్కరింపబడినటువంటి మనస్సు అనమాట ఆ సుమనస్సు. ఈ సంస్కరింపబడని మనస్సుని దుమనస్సు అంటారు. దు అంటే దుష్ట మనస్సున. కాబట్టి సుమనసాం వస్తూనే ఉంటుంది దాని కొన్ని స్తోత్రాల్లో కూడా. అందుచేత ఆ సంస్కరింపబడినటువంటి ఓ మంచి చిత్తము గల వాళ్ళకి ఏమిటి? వృత్తి. ఈ విధంగా భావించినప్పుడు ఆ యొక్క సముద్రం ఉప్పొంగినట్టుగా ఆనందం ఉప్పొంగిపోయి మంచిగా వారికి ఏమి అందులో ఎలాంటిది? వీళ్ళకేంటంటే ఆ సముద్రంలో వాలలాడాలన్నటువంటి వృత్తి వీళ్ళకి ప్రవృత్తి జాయతే, ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది. ఏ సముద్రంలో?
అటువంటి ఆనంద మహాసముద్రంలో. అందుచేత ఈ ప్రకారముగా మనము భావించుకోవాలి. ఏ ప్రకారంగా భావించుకోవాలి మనం ఇప్పుడు అంటే, మనం చక్కగా తన హృదయాకాశంలో ఆ యొక్క శివుడు ఏ విధమైన గుణాలతో ఉన్నాడో, ఆయన చంద్రశేఖరుడు, మృగచర్మ విరుద్ధ ధారణ కలిగినటువంటి వాడు, అంతటా వ్యాపించినటువంటి వాడు, సద్గణములు అన్నటువంటివి దగ్గర ఎల్లప్పుడు నక్షత్రాలు ఎలాగ చంద్రుడి దగ్గర ఉంటాయో అలాగా మంచి గణములతో ఈయన. ఆయనకే రుద్రగణాలు అంటారు, ప్రమద గణాలు అంటారు. ఈ గణాలన్నీ కూడా అలాంటి వాడిని భావించి అటువంటి ఆ భావనలో ఆ హృదయాకాశంలో ఆ శివుడిని మనం ధ్యానించుకుంటే అలా కొన్నాళ్ళకి ఏమైపోతుంది, ముందు సాకార ధ్యానం, తరువాత ఆత్మజ్ఞానం అయింది కదా. అందుకనే ఆచార్యుల వారు భక్తి రసామృతాన్ని కలుగజేస్తారు మొట్టమొదట. ఆ భక్తి కొన్నాళ్ళకి ఏమైపోద్ది, భక్తి జ్ఞానానికి కారణమైపోద్ది. అందుకనే వేదాంత నిండిములు కూడా ఏమన్నారు ఆయన, కర్మణా జాయితే భక్తి, భక్త్యా ప్రజాయితే జ్ఞానం. అది కర్మ బాగా మన నిష్కామంగా చక్కగా ఏమైనా విధేయత కర్మలు చేసుకుంటే దానివల్ల ఏమొస్తుంది, భక్తి వస్తుంది. ఆ భక్తి ఏం చేస్తుంది, జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకనే కర్మ అని చిత్తశుద్ధి అర్థం, ఐకాగ్ర్యార్థం ఉపాసన, అలాగని మోక్షార్థం జ్ఞానం. ఆ రెండు అలాంటిదే. కర్మణ జాయితే భక్తి, భక్త్యా ప్రజాయితే జ్ఞానం, జ్ఞానాత్ ముక్తి. అందుచేత ఈ ప్రకారముగా చక్కగా మనం అటువంటి భావనతో ఎప్పుడైతే భావించామో అక్కడ మనకి కొన్నాళ్ళకి ఆ యొక్క బ్రహ్మజ్ఞానంతో ఆనంద సముద్రంలో వాలలాడి ఆ ఏకాంతమైనటువంటి అమృతపానం చేసి మనకి దుఃఖాతీతులు అవుతాం. అటువంటి స్థితిని, సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క పరమశివావతారమైన శంకరాచార్యుల వారు అలాగే అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.